వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 332వ ఆరాధనా మహోత్సవం అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలంలో వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో ఆరాధనా ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. చిట్వేల్లో నూతనంగా విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం 10 నెలల క్రితం నాడు స్థాపించారు. దేవాలయం మరిన్ని శిల్పకళలతో సువిశాలమైన ప్రదేశంలో స్వామివారిని స్థాపించడం జరిగింది. ఈ సందర్భంగా దేవాలయ ధర్మకర్త కట్టా రామ్మోహన్ నాయుడు ఆయన తెలియజేస్తూ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి రోజు 332వ సంవత్సరాలు అయిన సందర్భంగా మొట్టమొదటిసారిగా ఆరాధనా ఉత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఈ యొక్క ఆరాధనా మహోత్సవానికి కట్టా రామ్మోహన్ నాయుడు వారి సతీమణి విజయమ్మ స్వామివారి సన్నిధిలో ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ, 7 గంటలకు గణపతి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే 8 గంటల 15 నిమిషాలకు శివుని విగ్రహానికి పంచామృతాభిషేకం, 9 గంటలకు శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి పంచామృతాభిషేకం, అలంకరణ, మంగళహారతి, తీర్థప్రసాదాలు, వేద పండితులు బుధై మృత్యుంజయ వేద మంత్రోచ్చారణలతో వారిని ఆశీర్వదిస్తూ సకల ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లు అని వారు దీవించటమైంది. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం వచ్చిన భక్తులందరికీ వితరణ చేయటం జరిగింది. అలాగే 3 గంటల 30 నిమిషాలకు వీరబ్రహ్మేంద్ర స్వామి శివపార్వతులను పల్లకి రథోత్సవంలో ఊరేగింపు, డప్పుల వాయిద్యాలతో కరతాళాల మధ్య రథోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ధర్మకర్త కట్టా రామ్మోహన్ నాయుడు, వారి సతీమణి విజయమ్మ, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
अमृतं त्र्यम्बकं नमस्कार अन्यदां शरणा नास्ति रक्ष रक्ष महेश्वर परमेश्वरानन्देश्वराय नमो नमः श्रीमन्महाबोधलोरि वीरब्रह्मेन्द्र स्वामी देवताभ्यो नमो नमः आलयां प्रदक्षिणाम् లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.